9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఫయాద్ బాషా స్థానిక నియోజకవర్గం మొత్తం పర్యటించి నియోజకవర్గం యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుని దాదాపు 50 సమస్యలు గమనించడం జరిగింది. అవి పట్టణం అభివృద్ధి చెందాలంటే రోడ్లు విస్తారంగా ఉండాలని, ప్రజలందరి సహకారంతో మాస్టర్ ప్లాన్ అమలుపరిచి రోడ్లను విస్తారంగా ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రతి వార్డుల్లో వీధుల్లో కూడా అంబులెన్సులు వెళ్లేటట్లు చూడాలని, ఆదోనికి రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, ఆదోని టైలర్స్ అసోసియేషన్ మాస్టర్లు కార్యగారులకు అభివృద్ధి పరిచేలా పథకాలు రూపకల్పన చేయడం, ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సీజరిన్ ఆపరేషన్లు చేయకపోవడం చాలా దారుణమని, 24 గంటలు సీజరిన్ ఆపరేషన్లు చేయడానికి డాక్టర్లను అందుబాటులో ఉండేటట్లు చూడడం, శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వగుడి, పెద్ద మార్కెట్, బంగారు బజార్ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు అయ్యేలా చూడడం, ఆదోనిని సెకండ్ ముంబైలా చేయడం కోసం ఆటో నగర్ ఏర్పాటు అయ్యేలా చూడడం, రైతు పండించిన పంటలను గిట్టుబాటు ధర ఏర్పాటు చేయడం, పెద్ద మార్కెట్ ఆవరణలో వ్యాపారం చేసుకుంటున్న చిన్న వ్యాపారులు అభివృద్ధికి తోడ్పాటు అయ్యేలా చూడడం, ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడడం, ఆదోనికి సాధ్యమైనంత అవినీతి రహితంగా తయారు చేసి అధికారులను ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అవినీతి రహిత ఆదోనిగా తీర్చిదిద్దడం, చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం, రోడ్లకు ఇరువైపులా పాదాచారులకు ఫుట్పాత్ ఏర్పాటు చేయడం, పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కులుగా మార్చడం, పల్లెల నుంచి వచ్చే రైతులకు వ్యాపారస్తులకు ఆదోనిలో హాల్ ఏర్పాటు చేయడం, వార్డుల్లో ఉండే ప్రధాన సమస్యల్ని వెంటనే పరిష్కరించడం, ఆదోని మున్సిపల్ పరిధిలో ఉన్న ఆస్తి పన్నులు, కొళాయి పన్నులు నిశితంగా పరిశీలించి పన్ను రేట్లు మరింత ఎక్కువ కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చూడడం, ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఊళ్ళోనే అన్ని వైద్య సదుపాయాలు అందేటట్లు చూడడం, రోడ్లపై వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులకు రోజువారీ మున్సిపల్ పన్నును నామమాత్రం చేయడం, ఇది వరకు సిరుగుంప క్రాస్ దగ్గర పేదలకు పట్టాలు మంజూరు చేయాలని తలచి సదరు విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వారికి గృహాలు వచ్చేటట్లు చూడడం, అందరూ చదువుకోవాలి అనే తలంపుతో ప్రైవేటు విద్యా సంస్థలు నామమాత్రపు ఫీజుతో పేద విద్యార్థులందరికీ చదువు అందేలా చూడడం, ఆదోని పట్టణంలో ముస్లింలు అధికంగా ఉన్నందున వారికి ప్రభుత్వం తరపున ఉర్దూ పాఠశాల మరియు కళాశాల ఏర్పాటు అయ్యేలా చూడడం, వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడి పేదలకు గృహాలు ఏర్పాటు అయ్యేలా చూడడం, వక్ఫ్ బోర్డు స్థలాల్లో పరిశ్రమలు నిర్మించి స్థానికులకు ఉపాధి అందేలా చూడడం, ఆటో డ్రైవర్లకు పట్టణంలో ఆటో స్టాండ్లు ఏర్పాటు అయ్యేలా చూడడం, పట్టణ పరిధిలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు నిరక్షరాస్యులకు, వృద్ధులకు, వికలాంగులకు బాసటగా హిందీ, తెలుగు భాషల్లో వారికి అర్థమయ్యేలా ప్రభుత్వ పథకాలను వివరించి సంబంధించిన ఫారాలను పూర్తి చేయడానికి సిబ్బందిని నియమించేలా చూడడం, అంగన్వాడీ పాఠశాలల్లో మరింత మెరుగైన సేవలు అందేలా చేయడం, అంగన్వాడీ పాఠశాలలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి అవగాహన కల్పించడం, భూమికి సంబంధించిన పాత రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచడం, అధికమవుతున్న కరెంట్ బిల్లులను తగ్గించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, ఎస్సీలలో ఉచిత కరెంటుపై అవగాహన కల్పించి అందరూ లబ్ధి పొందేలా చేయడం, చిన్న చిన్న పల్లెల్లో కూడా రోడ్లను వేసి 2 ఊళ్లను అనుసంధానం చేయడానికి ప్రయత్నించడం, పేద ఆటో డ్రైవర్లకు ఉచితంగా లైసెన్సులు చేయించడం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదులు చేయించడం, ఆదోని థియేటర్లలో టికెట్ రేట్లను సక్రమంగా అమలు అయ్యేలా చేయడం, ఆదోని నుంచి కర్నూలుకు రైలు మార్గం వేయించడం, ఆదోనిలో కాటన్ మిల్ ఏర్పాటుపై పూర్తిస్థాయి కృషి, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడంలో ఆదోని ప్రథమ స్థానం. దీనికి స్వస్తి చెప్పి అందరికీ ఉపయోగపడే పనుల విషయంలో రాజీ పడకుండా క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు చిత్తశుద్ధితో పనులు అమలు అయ్యేలా చేయడం, దివంగతులైనప్పుడు వారసత్వ ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్ మరియు మున్సిపల్ పన్ను అంశాన్ని నామమాత్రం చేయడం, ఆదోనిలోని రణమండల కొండ మార్గాన్ని మెరుగుపరిచి చుట్టుపక్కల పల్లెలకు మార్గాన్ని అనుసంధానం అయ్యేలా చేయడం, నీటి సమస్య నివారణకు సక్రమమైన పైప్ లైన్ కనెక్షన్లు ఏర్పాటు అయ్యేలా చూడడం, వాల్మీకి నగర్ గుండా రణమండల కొండకు మెట్ల మార్గం ఏర్పాటు అయ్యేలా చూడడం, ప్రభుత్వం విధించిన రేట్లకు అనుగుణంగా వైన్ షాపుల్లో అమ్మకాలు జరిగేటట్లు చూడడం,
చౌక ధరల దుకాణాన్ని రేషన్ ప్రజలందరికీ అందేలా చేయడం, హౌసింగ్ బిల్లులో ఎటువంటి అవినీతి జరగకుండా లబ్ధిదారులందరికీ బిల్లులు మంజూరు అయ్యేలా చూడడం, ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ గృహాలను పేదవారికి ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదన చేయడం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరుగుతున్న రిజిస్ట్రేషన్ ధరలను తగ్గించడానికి డిమాండ్ చేయడం మొదలగు సమస్యలను గమనించి వెంటనే పరిష్కార మార్గాలను పరిశీలించి పనులను ప్రారంభించాలంటే ఆదోని నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఫయాద్ బాషా గన్న కిసాన్ చెరుకుగడ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నియోజకవర్గం మొత్తం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఫయాద్ బాషా తను గెలిచిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదోనికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సభాముఖంగా తెలియజేశారు. కావున ఆదోనికి అభివృద్ధి చేయగల తనలాంటి నిజాయితీ గల నాయకునిని ఎన్నుకోవాలని కోరారు. మాట్లా గన్న కిసాన్ వాళ్ళకి ఓడేసి గెలిపించి ముందుకు తీసుకుని వస్తే ఏపీలో పూర్తి ఏపీలో మా పేరు ఉంటుంది. ఎట్లా వీళ్ళంతా ఖర్చు పెట్టే కూడా వీళ్ళకి గెలిచలేదు. ఆదిని వాళ్ళు మంచి వ్యక్తికి గెలిపించి ముందుకు తీసుకుని వచ్చినారు. ఇప్పుడు ఆదిని బాగుపడుతుందండి అందరూ ఆలోచిస్తారు. లేకుంటే మీరు ఇప్పుడు డబ్బుల విషయం చూసి 500 600 ఇస్తారు వాళ్ళు, తర్వాత మర్చిపోతారు మీకు. మరి ఆ డబ్బులు ఎట్లా సంపాయాలంటే మీ వారే తీసుకుంటారు వాళ్ళు. అందుకోసమే ఇండిపెండెంట్గా మేము నిలబడాను. గన్న కిసాన్ నా ముద్ర మీరు అది ఓడేసి మాకు గెలిపించి డెవలప్మెంట్ ఆధునిక చేయాలా అని రింగ్ రోడ్ కానీ అన్ని పెద్ద పెద్ద సమస్యలు మేము పెట్టినాము. లక్ష్మమ్మ గుడికి పార్కింగ్, గోల్డ్ షాప్కి పార్కింగ్, మార్కెట్కి పార్కింగ్, 2 మండలాలకి పోయేకి దారి బాగా చేయాలా, ఫుట్పాత్ చేయాలా, షాదీఖానా కట్టియాలా. పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు సరుకుకి వస్తారు, వాళ్ళకి ఉండేకి ఏమైనా అవకాశం చేసినారో ఎమ్మెల్యేల వాళ్ళు చేయరు. మేము పల్లెటూరు వాళ్ళు సరుకు తీసుకునే దానికి ఆధునిక వస్తే వానికి ఒక హాల్ ఏర్పాటు చేస్తాము. పల్లెటూరు వాళ్ళు వచ్చిన తర్వాత సరుకు తీసుకునే వరకు ఒక లాకర్ పెట్టి వాళ్ళు సామాన్ పెట్టుకుని సరుకు తీసుకొని వచ్చి మరి పెట్టి ఏమైనా రెస్ట్ చేయాలంటే ఒక అర్ధగంట రెస్ట్ చేసి మరి ఆయన ఊరికి ఆయన వెళ్ళవచ్చు. అందరికీ మేము అభివృద్ధి చేసేలాగా అజెండా తయారు చేస్తాం. మా అజెండా అంతా మా ఊర్లో మా అజెండా మా ఓట్లాగా మీరు ఆలోచించి ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు ఏ చేయాలంటే ఎవరు ఓటర్లే. ఎందుకంటే మీరు అంతే ఊరికి తిరిగి వచ్చినాను. అక్కడ ఊరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళు కర్నూలు కానీ ఏపీలో ఏమైనా చెప్తే ఆదోని లేదప్ప ఇది ఇద్దరు ఎమ్మెల్యేకే వేస్తారు, వేరే వాళ్ళు పనిచేసే నాయకులు వేయరని అనుకుంటున్నారు. అట్లా కాకుండా మా మర్యాద కాపాడండి. మా ఓటర్లు ఆదోనిది మర్యాద కాపాడాలంటే నాటల బీదానికి ఓటేసి గెలిపిస్తే ఆదోని మర్యాద కాపాడేటట్లా మీ చేతిలో ఉండదు. మా ఇమేజ్ మా ఆదోని డెవలప్మెంట్ కావాలంటే డబ్బుల విషయం కాదు, మేము మంచి వ్యక్తికి గెలిపిస్తామని చేసి చూపించాలా మీరని విన్నపం. మీకు ఎంపీ గారికి కూడా జెండా ఉండదు, చెట్టు ఉండదు, చెట్టుకి ఓడైతే మీ పేరు ఫయాజ్ బాషా అమ్లీ వాళ్ళే ఇండిపెండెంట్ అభ్యర్థి.